హలో అండి, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలం వచ్చేసింది కదండి. ఇంకా జూన్ నెలాఖరికి వచ్చేటప్పటికి వర్షాలు బాగా పడతాం స్టార్ట్ అయినాయి. బంతినారు తీసుకున్నానండి. 2 రకాలు తీసుకున్నాను. ఊరంటే అమ్మొస్తే నార్లు అయి పట్టుకుని అతని దగ్గర 2 కట్టలు 30 రూపాయలు చేసి తీసుకున్నానండి. ఇవ్వండి, ఇవాళ మొక్కలు పెట్టేసుకుంటున్నాను. చినుకులు పడుతున్నాయి 2 రోజుల నుంచి. కొంచెం వాతావరణం బాగుంది కదా అని చెప్పేసి ఇవాళ అయితే ఈ నారు పెట్టుకుంటున్నానండి, బంతినారు. దానికోసం అని చెప్పి వీలుకోండి ఇలాగా గోతులు అయితే తీసాను మొక్కలు పెట్టుకోవటానికి. వెడల్పు చూడండి, ఒక్కో మొక్కకి అంగుళన్నరైనా ఉండాలండి. అలా ఉంటే మొక్కలు ఎదిగినా చేసినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కట్ చేసుకోవాలన్నా లేదా గుబురుగా పెంచుకోవాలన్నా కూడా బాగుంటుంది అన్నమాట. ఇవి పెట్టేసుకుంటానండి. ఇదిగోండి, బంతి మొక్క పెట్టేసుకుంటున్నాను. బంతి మొక్కే కదండి, ఏ మొక్క అయినా పెట్టుకునేటప్పుడు దాని వేరు వ్యవస్థ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలండి. దాన్ని బట్టి గొయ్యి అనేది తీసుకోవాలి. మనం టబ్లో పెట్టుకున్నా నేల మీద పెట్టుకున్నా సరే దానికి సరిపడగా గొయ్యి తీసుకుని అందులో పెట్టేసి మట్టి నొక్కేయాలండి. మట్టి అయితే గట్టిగా నొక్కాలండి. మొక్క అనేది మట్టికి లూజ్గా ఉంచకూడదు. లూజ్గా ఉంచడం వల్ల ఏమవుద్దంటే మొక్క నీళ్లు లాగేసుకునండి వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోయి మొక్క పెరగదు. అందుకని చెప్పి గాలి అనేది మన మొక్కకి వేరు వ్యవస్థకి వెళ్ళనివ్వకూడదు. పెట్టుకున్నప్పుడు మట్టికి బాగా సరిగ్గా పెట్టుకుని మట్టి అనేది బాగా గట్టిగా నొక్కేసేయాలి. మొక్క పెట్టేసుకున్నాను, నీళ్ళు పోస్తున్నాను. పెట్టుకున్నంటే నీళ్ళు మట్టికి పోయాలండి. తర్వాత మొక్క ఎదుగుదలని బట్టి మొక్క మొదలున్న తడిని బట్టి రోజు విడిసి రోజు లేకపోతే రోజుకొకసారి అలా పోసుకోవాలి వాటర్ అనేది. బంతినారు పెట్టేసుకున్నాను. దాంతోపాటు ఇదిగోండి ఆనబెత్తనం కూడా పెట్టేసుకుంటున్నాను. అంటే మట్టి తడిగా ఉంది కదా, అందుకని చెప్పి మనం గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేదండి. నానిపోయింది కాబట్టి మనం విత్తనం ఇలా నొక్కేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా కనబేతో కన్నం పెడితే దిగిపోతుంది కదా, ఇలా అంతే అండి. ఏ విత్తనమైనా ఇలాగే పెట్టేసుకోవచ్చు. అంటే బేరెత్తనం, కాకర, బెండ, బీర ఇలా గొయ్యి తీసి చిన్న కన్నం పెట్టేసుకుని ఇదిగోండి వేయాలి అంతే. ఈ కనుపు అనేది ఇది చూడండి, ఇది అనేది పైకి రావాలి. ఈ కనుపు అనేది పైకి రావాలన్నమాట అండి. నేల తడిగా ఉంది కాబట్టి చేతితో కన్నం పెట్టేసుకుంటున్నానండి. నేల గట్టిగా ఉంటే కనుక మనం పుల్లతోటి తింటన్నా లేకపోతే కర్రతో అన్నా సరే ఇలాగ గొయ్యి పెట్టుకుని అప్పుడు గోతులో ఈ విత్తనం పెట్టేసి మట్టి కప్పేటువంటి పైన. ఇదిగోండి, ఇలా జూన్ ఫస్ట్ వారంలో పోసుకున్నానండి బెండ విత్తనాలు. నారు రెడీ అయ్యింది. ఇవి ఇంచు చూడండి, 1 అంగుళం ఇంచు లేదా 2 అంగుళాలు ఉన్న మొక్కను తీసుకుని ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదండి. దీన్ని నేను నాటేసుకుంటున్నాను కింద నేలలోను. 2 మొక్కలు చొప్పున పెట్టుకుంటున్నాను. మొక్కలు నాసుగా ఉన్నాయనుకోండి, అంటే కొంచెం బలం లేక సరిగ్గా మనం నారు వేసుకున్నా రాలేదనుకోండి, 3 వేసి పెట్టుకోవచ్చు. 2 బతికిన, ఓ మొక్క చనిపోయినా 2 బతుకుతాయి. లేదనుకోండి, పెద్ద మొక్కలు బాగున్నాయంటే 2 పెట్టుకోవచ్చు.